అయిపోయినట్టేనా ఇంకా కావాలదా? ఈ వేసవకాలం ములక్కాయ కూర తింటే ఉంటుంది. వండో వండో అంటాం ములక్కాయ కూర. ఈరోజు నేను ములక్కాయ పులుసు అయితే పెట్టానండి, ఇగురైతే కాదు, ములక్కాయ పులుసు. ఫ్రెండ్స్, మీరు ఏమేమి కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. దా అన్నం వేస్తాందా? ఓ అమ్మ ఉన్నాడు, అన్నం వేస్తాను, ఉన్నాడు 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 అన్నం వేస్తున్నాడు. ఓ తల్లి ఉన్నాడు, మరి నాడు తినేసావా? ఎవరు వచ్చారు? వెళ్ళు చూసిరా, వెళ్ళు. మా పప్పి అరుతుందండి, ఎవరో వచ్చారంట. నాకైతే సిగ్నల్ ఇస్తుంది. వెళ్ళి చూసిరా. మొత్తం వచ్చేస్తున్నాయి గమ్మున పైరు కూడా లాగే. దండకాయలు తీగుంటాయా? కాయలోని అందులో అవును, అవి మొత్తం వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాయి, నువ్వు కేక అక్కర్లే. ఇటు ఇంకా పైన ఉందిగా. అరటికాయలకు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. చిన్ని పిల్ల కూడా నెత్తుక్కుంటుంది. ఓ తల్లి, వెనకాల ఉందిరా. ఓ అమ్మ, నీ ముందున్న దానికి అయ్యి. దా దా లక్ష్మే, పెసర పునుగులు అయినా చెడు తీసుకో. కూరకు భలే ఉంటాయి పెసర పునుగు. డజన్ ఎంతండి? డజనా 60 రూపాయలు. 12 60. 20 రూపాయలకి ఏంటి? 420కి మరి 4 వేసాడు ఈయన. అయ్యా, దా తీసావా? లేట్ అయిపోతుంది. డబ్బులు వరలు వేసుకొస్తాను వెళ్ళి ఆటో మీద. 6 అరలో 200 వర 1200 అవుద్ది. 6 తెచ్చేయండి. సరే, గోతానికి ఇవ్వాలిగా, అవి కూడా ఇచ్చా. ఇగో పట్టుకెళ్ళి మొన్నటి ఇప్పుడు ఈ ఉతుకుని బట్టలు అండి మడత వేయాలా. ఇంటికాడ అయితే వరలు తీస్తున్నారండి. వరలు తీస్తా గొయ్యి అయితే తీస్తున్నారు.
పెద్దరాజు అనే వ్యక్తి వచ్చాడు. పెద్దరాజు మాకైతే ఇక్కడ తొట్టుకాడ చాలా చీకటండి, అంటే చాలా చీకటిగా కనపడుతుంది. అటు వెళ్ళాలైతే సెంపలైట్ అయినా తోడంటే కట్టరా అయ్యా చేతులు 6 అనుకుని తీశాను. ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారండి మా ఆయన గారు ఈరోజు. పొద్దుగూపోయింది కదా, ఇంటికాడ పనులు చేస్తాం వలన మేము ఏయో పనులు చేసుకుంటాం వల్ల ఇంకొంట వద్దులే ఫ్రైడ్ రైస్ తెస్తానని మాకు ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చాడు. ముందుగా మా అబ్బాయికి అయితే పెడుతున్నానండి.